'రాజాసాబ్' ట్రైలర్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని రిలీజ్ చేద్దామని మేకర్స్ అనుకున్నారు. ఒక పెద్ద సినిమాకి సంబంధించిన ట్రైలర్ 2 నెలల ముందే రిలీజ్ కావడం అన్నది పరిశ్రమలో కాస్త షాకింగ్ ఇచ్చే విషయం. ఈ సినిమా ట్రైలర్ 2 నెలల ముందే రావడానికి 2 ప్రధానమైన కారణాలున్నాయి. ఒకటి, దసరా కానుకగా అభిమానులు కాస్త జోష్ చేయాలనే ఉత్సాహం చిత్రం బృందానికి ఉండుండొచ్చు. చాలా కాలం నుంచి 'రాజాసాబ్' గురించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి ఫ్యాన్స్ అంతా చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రాజెక్టు చాలా చాలా ఆలస్యమవుతూ సాగుతుంది. 'రాజాసాబ్‌కి' సంబంధించిన టీజర్ గాని, గ్లింప్స్ గాని, పాటలు గాని, పోస్టర్ గాని ఏ ఒక్కటి బయటికి రావడం లేదు. దాంతో 'ప్రభాస్' అభిమానులు చాలా అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళని కాస్త ఖుషి చేద్దాం. ఎలాగా పండగ సీజన్ కాబట్టి ఒక ట్రైలర్ వదిలి జోష్ నింపుదాం అన్నది ఒక కారణం అయితే, 400,00,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్‌కి పునాది వేయడం మరో కారణం. ఇది చాలా పెద్ద సినిమా. పాన్ ఇండియా పరంగా బిజినెస్ ఉన్న సినిమా. దాదాపు 400,00,00,000 బిజినెస్ జరగాల్సిన సినిమా ఇది. పాన్ ఇండియా స్థాయిగా బయ్యర్‌లని ఆకర్షించాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే 2 నెలల ముందే ట్రైలర్‌ని బయటకు వదిలారు. బయటకొస్తే అటు ప్రభాస్ అభిమానుల్లోనూ, ఇటు బయర్స్‌లోనూ కాస్త జోషొస్తుంది. ఈ సినిమా మీద ఫోకస్ పెరుగుతుందన్న అభిప్రాయంతో 2 నెలల ముందే 'రాజాసాబ్' ట్రైలర్‌ని బయటకు వదిలారు. మరి ట్రైలర్ ఎలా ఉంది అంటే, ఒక మాటలో విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. చంపేశాడు బాబోయ్! అని ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఉంది. మారుతి గూడా ఫ్యాన్స్‌ని దాదాపుగా చంపేశాడు. ఎందుకంటే ప్రభాస్‌ని ఇలాంటి వింటేజ్ లుక్‌లో చూడడం అభిమానుల్ని చాలా ఉత్సాహపరుస్తుంది. అంతేకాదు ఇది విజువల్ ఫీస్ట్‌గా కూడా మారుతి దీన్ని తెరకెక్కించాడు. ట్రైలర్‌లో కనిపిస్తున్న ఆ విజువల్స్ గాని, వీఎఫ్ఎక్స్ గాని, ఆ ఘోస్ట్‌కి సంబంధించిన షాట్స్ గానివ్వండి, ఆ మహల్‌కి సంబంధించిన గ్రాఫిక్స్ కానివ్వండి, ఇవన్నీ హై క్లాస్‌లో ఉన్నాయి. ఇదివరకే 'రాజా సాబ్‌కి' సంబంధించిన టీజర్ ఒకటి బయటకొచ్చింది. ఆ టీజర్ చూస్తే చాలా మంది షాక్ అయ్యారు. మారుతి ఏంటి ఇలాంటి సినిమా తీసాడేంటి? మారుతి ఏంటి ఇంత టెక్నికల్‌గా ఇంత అడ్వాన్స్‌గా ఎలా ఆలోచించాడని చాలా మంది షాక్ అయ్యారు. పరిశ్రమ మొత్తం ఆ టీజర్ గురించి మాట్లాడుకుంది. మళ్ళీ ట్రైలర్‌లతో ఈ సినిమా గురించి మాట్లాడుకునేలాగా మారుతి కష్టపడ్డాడు. అలాంటి ఔట్‌పుట్‌ని ఇవ్వగలిగాడు. మారుతి మీద ఒక రకమైన అభిప్రాయం ఉంది. మారుతి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడు. మారుతి కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు తీస్తాడని చెప్పేసి అభిమానులంతా అనుకుంటుంటారు. 'ప్రభాస్' లాంటి హీరో వచ్చిన తర్వాత మారుతి ఎందుకు ఔట్‌డేటెడ్‌గా ఒక రెగ్యులర్‌గా ఒక హారర్ జోనర్‌ని ఎంచుకున్నాడు. హారర్ జోనర్ స్థాయి ఏంటి? 'ప్రభాస్' స్థాయి ఏంటి? అని రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత హారర్ సినిమా జోనర్‌ని 'ప్రభాస్' స్థాయికి తీసుకెళ్ళి నిలబెట్టి ఒక ఏదో ప్రయత్నం ఏదో కొత్త తరహా ప్రయత్నం చేశాడన్న విషయం మనకు అర్థమవుతుంది. హారర్ సినిమాల్లో ఇదివరకు చూడని విజువల్స్ గానివ్వండి, ఆ ఎఫెక్ట్స్ గానివ్వండి, ఈ సినిమాలో ఆ మారుతి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేశారు. 'ప్రభాస్‌ని' ఇలా చూడడం, ఇంత హ్యాండ్సమ్‌గా చూడడం, ఇంత వింటేజ్ లుక్‌లో చూడడం అభిమానులకి తప్పకుండా నచ్చుతుంది. ఆ విజువల్ గ్రాండియర్ అంటారా అది పుష్కలంగా ఉంది. 'ప్రభాస్‌కి' సంబంధించిన సీన్స్ కానివ్వండి, 'సంజయ్ దత్‌కి' సంబంధించిన సీన్స్ కానివ్వండి, 'ప్రభాస్' చెప్పిన డైలాగులు గానివ్వండి, ఇవన్నీ ఆ సినిమా స్థాయి ఏంటో నిరూపిస్తాయి. చివర్లో ఆ 'ప్రభాస్' డైలాగ్ 'రాజా సాబ్' గెటప్‌లో, ఆ 'సంజయ్ దత్' గెటప్‌లో మేక్ ఓవర్ అవ్వడం, 'సంజయ్ దత్' లాగా 'ప్రభాస్' మారిపోవడం, ఈ షాట్స్ అన్నీ ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా నచ్చుతాయి. మొత్తానికి ఒక టీజర్‌తో సంచలనం రేపిన మారుతి ట్రైలర్‌తో దాన్ని ఇంకొక మెట్టుకి పైకి తీసుకెళ్ళాడు. ట్రైలర్‌లో కథేంటో మనకి అంత స్పష్టంగా అర్థం అవ్వదు. కానీ కథని డీకోడ్ చేస్తే ట్రైలర్ చూసి కథని డీకోడ్ చేస్తే ఒక తాతకు సంబంధించిన ఆస్తిని రాబట్టుకోవడానికి మనవడు చేసే ప్రయత్నంగా కనిపిస్తుంది. తాత స్థిరాస్తైన బంగ్లాకు సంబంధించిన ఆస్తిని కైవసం చేసుకోవడానికి హీరో ఆ బంగ్లాలో అడుగుపెట్టడం, ఆ బంగ్లాలో తాతే ఒక ఆత్మలా తిరుగుతుండడం, తాత నుంచి ఆ మనవడికి పొంచిన ప్రమాదం, వీటి చుట్టూ నడిచే డ్రామాగా మారుతి ఈ 'రాజా సాబ్‌ని' డిజైన్ చేసాడేమో అనిపిస్తుంది. స్క్రీన్ మీద ఇదే ఉంటుందా? దీని వెనకాల ఇంకో లేయర్ ఏమైనా ఆ మారుతి డిజైన్ చేసాడా? మనకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఇవ్వబోతున్నాడా అన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి సంబంధించి చాలా స్పెక్యులేషన్స్ ఆహ్, మన సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఈ సినిమాలో ఒక బాలీవుడ్‌కి సంబంధించిన ఒక పాటని రీమిక్స్ చేస్తున్నారని చాలా కాలం నుంచి చెప్తూ వచ్చారు. అది నిజమైంది. ఈ సినిమాలో డిస్కో డాన్సర్ నుంచి ఒక మంచి పాటని తీసుకొని రీమిక్స్ చేశారు. ఆ పాటకు సంబంధించిన విజువల్స్ గానివ్వండి, ఆ పాటకు సంబంధించిన సౌండింగ్ ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ పాట థియేటర్‌లో ఆహ్, బ్లాస్ట్ లాగా మారే అవకాశం ఉంది. చాలా మంచి పాటని మారుతి ఈ సినిమాలో సందర్భానికి తగ్గట్టుగా వాడినట్టు మనకు అర్థమవుతుంది. విజువల్స్ టాప్ నాచ్‌గా ఉన్నాయి. కాకపోతే నేపథ్య సంగీతం గురించి మాట్లాడి చూస్తే తమన్ ఈ సినిమాకి వర్క్ చేశాడు. తమన్ అనగానే మనకి చాలా సినిమాలు గుర్తొస్తాయి. 'అఖండ' నుంచి 'ఓజీ' వరకు తమన్ చాలా అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. 'ఓజీ', 'అఖండ' లాంటి సినిమాలతో పోల్చి చూస్తే తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత ఆ స్థాయిలో లేదేమో అనిపిస్తుంది ట్రైలర్‌కి సంబంధించినంత వరకు. బహుశా సినిమాలో
తన తన ప్రతాపం చూపించడానికి కొంత స్టఫ్‌ని తమన్నా దాచిపెట్టుకున్నాడేమో అనిపిస్తుంది. విజువల్‌కి సంబంధించి ఒక మాట చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన ఏ సినిమా అయినా డిలే అవుతూ వెళ్తుంది. దానికి కారణం వీఎఫ్ఎక్స్‌కి సంబంధించిన అవుట్‌పుట్ సరైన టైంలో రాకపోవడమే. వీఎఫ్ఎక్స్ సంబంధించి ఏ చిన్న లోపం ఉన్నా జనాలు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దాన్ని పదే పదే ట్రెండింగ్‌లోకి తీసుకొస్తున్నారు. 'మిరాయి'కి సంబంధించిన వీఎఫ్ఎక్స్ చాలా పద్ధతిగా, చాలా నీట్‌గా, చాలా వరల్డ్ క్లాస్‌గా చూపించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. వాళ్ళకి సొంతంగా వీఎఫ్ఎక్స్ స్టూడియోలున్నాయి. కాబట్టి 'మిరాయి'లో అద్భుతమైన వీఎఫ్ఎక్స్‌ని వాళ్ళు రాబట్టుకోగలిగారు. సేమ్ అదే టీమ్ 'మిరాయి'కి ఏదైతే టీమ్ పనిచేసిందో సేమ్ అదే టీమ్ 'రాజాసాబ్' కూడా పనిచేయడంతో వీఎఫ్ఎక్స్ టాప్ నాచ్‌లో ఉండే అవకాశం ఉంది. అది ఏ స్థాయిలో ఉంటుందా అన్న విషయం మనకి ట్రైలర్‌తోనే అర్థమైపోయింది. ట్రైలర్ చివరిలో ఒక సర్ప్రైజింగ్ షాట్ ఉంది. ఆ షాట్ వచ్చేటప్పటికి థియేటర్‌లో గూస్ బంప్స్ వస్తాయి. థియేటర్ మొత్తం బ్లాస్ట్ అవుతుందని మారుతి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి ఇంకెన్ని సర్ప్రైజులు దాచిపెట్టాడా మారుతి అనేది సినిమా విడుదలైతే గాని తెలీదు. మొత్తానికి 'రాజాసాబ్' ట్రైలర్ అనేది ఖచ్చితంగా సెన్సేషన్ సృష్టిస్తుంది. 'రాజాసాబ్‌లో ఏముంది? 'రాజాసాబ్' క్వాలిటీ ఏంటి? 'రాజాసాబ్‌లో ఉన్న మేకింగ్ వాల్యూస్ ఏంటి?' అనేది ట్రైలర్ ఒక ఉదాహరణగా చెప్తుంది. 2 నెలలకు ముందే ట్రైలర్ రిలీజ్ చేయడం అనేది నిజంగా ఒక సాహసం. కాకపోతే రిలీజ్‌కి ముందు 'రాజాసాబ్' నుంచి మరో ట్రైలర్ తప్పకుండా వస్తుంది. మారుతి కూడా ఈ విషయం చెప్పారు. ఈ సినిమాకి సంబంధించి 2 ట్రైలర్‌లనమాట. ఒక ట్రైలర్ ఇప్పుడే దసరా కానుకగా వచ్చింది. రెండో ట్రైలర్‌ని జనవరి 9కి ముందు రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. మొత్తానికి ఈ ట్రైలర్‌తో అయితే మారుతి ఒక సంచలనాన్ని సృష్టించాడు. ఈ ట్రైలర్‌తో అయితే సినిమాలో తను ఏం చేయబోతున్నాడు, ఏం చూపించబోతున్నాడు అనే విషయాన్ని ఒక చూచాయిగా చెప్పేసాడు. మారుతి ఏంటి, ప్రభాస్ ఏంటి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా సెట్ అయింది, ప్రభాస్‌కి తగ్గట్టు సినిమా మారుతి చేయగలడా? లేదా? అన్న దానికి ఈ ట్రైలర్ అనేది ఒక సమాధానంగా నిలుస్తుంది. మరి 'రాజసాబ్' ట్రైలర్ గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి.